హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల్లో ఒక్క రాత్రికే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అర్ధరాత్రి వరకు దాదాపు 1184 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక అత్యధికంగా ఈస్ట్ జోన్ లో 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్ లో 179, నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులను నమోదు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర డ్రగ్ టెస్ట్ ను నిర్వహించగా నాగార్జున రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. పలు చోట్ల మద్యం సేవించి వీరంగం సృష్టించారు పబ్లిక్. డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల అప్డేట్స్ ఏంటి? ఒక్క రాత్రిలోనే హైదరాబాద్ నగరంలో 3 కమిషనరేట్ల పరిధిలో అటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో మద్యం ఏరులై పారిందని చెప్పవచ్చు. ఒక రాత్రిలోనే 1184 పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటు పంజాగుట్టలో మాత్రం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తికి 500 పైగానే పాయింట్స్ 500 పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే మామూలుగా 100, 200 ఇట్లా వస్తుంది. కానీ ఆ వ్యక్తికి 500 పైగా నమోదైంది. సో ఇలాంటి వ్యక్తులు కూడా చాలా ఉన్నారు. ఒకసారి మనకు జోన్ల వారీగా కనుక చూస్తే హైదరాబాద్ నగరంలో జోన్ల వారీగా చూస్తే ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత సౌత్ ఈస్ట్ జోన్లో 192, తర్వాత వెస్ట్ జోన్లో 179, తర్వాత సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. అంటే పోలీసులు ముందస్తుగానే మద్యం తాగి వాహనం నడిపేవారు ఖచ్చితంగా బండి నడపకూడదు, వారు కనుక పట్టుబడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పినా కూడా బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి హంగామా సృష్టిస్తూ నగరంలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి. సో కొంతమంది అటు నాంపల్లి ఏరియాలో కూడా 2 ఆటోల మధ్యలో 2 కార్లు పెట్టి అటు మన కారు అంటే ఏదైతే కారు ఓపెన్ ప్రూఫ్ ఉంటుందో ఆ కార్లో ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో ఆ విధంగా 2 కార్లు అట్లా పెట్టి అటు ఆటోలపైన కూడా హల్చల్ చేయడం జరిగింది. అటు మీర్ చౌక్లో కూడా పోలీసులపైనే దాడికి దిగడం కూడా జరిగింది. నా బండి ఇస్తావా లేదా అటు కూడా ఒక వ్యక్తి మద్యం తాగి అటు పోలీసులపై దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేశారు. అటు కరీంనగర్లో కూడా అత్యధికంగా రికార్డులు కూడా నమోదైంది. అక్కడ కూడా ఒక వ్యక్తికి 500 పైగానే అటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే పాయింట్స్ 500 పాయింట్స్ దాటినటువంటి పరిస్థితి. ఇక మెయిన్గా మనకు ఇటు జూబ్లీహిల్స్లో కూడా నిన్న ఒక అతనికి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్తో పాటు డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించారు. అక్కడ ఒక వ్యక్తికి కూడా నాగార్జున రెడ్డి అనే వ్యక్తికి కూడా అటు డ్రగ్ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటి నుంచి అంటే 31st గత వారం రోజుల ముందు నుంచే అటు రౌడీ షీటర్లకు కానీ ఇటు ఎక్కువగా మద్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కూడా ముందస్తుగానే అటు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగి వాహనం నడిపితే వారిపై చట్టపరమైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పినా కూడా ఒక్క రాత్రికే పెగ్గుకు ఈ హైదరాబాద్ మొత్తం మత్తెక్కించారని చెప్పవచ్చు ఇటు మందుబాబులు. సో మొత్తానికైతే గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఒకసారి మనకు గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా అయిపోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం 1000కి కింది స్థాయిలో అంటే 1000కి బిలోనే కేసులు నమోదైనటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం పాటు ఇంకా ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇటు ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్స్లో ఎక్కువగా పబ్బులు, రిసార్ట్లు, హోటళ్ళు, బార్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అటు మందుబాబులను కానీ అటు డ్రగ్ ఎవరైనా పబ్బులో కానీ డ్రగ్ ఉపయోగించినట్లయితే డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్లయితే డ్రగ్ పెడ్లర్లను ఇట్లా వీరంతా ఎవరున్నా కానీ వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ అటు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇటు డ్రగ్ పై ప్రత్యేక నిఘా పెట్టింది. కాబట్టి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పబ్బులను కానీ బార్లను కానీ రిసార్ట్లను కానీ అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లను కానీ ఏరియాలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల నిర్వాహకులతో మీటింగ్లు జరిపి కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశామంటూ నిన్న పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఒక రాత్రిలోనే 31st రాత్రిలోనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనేది చాలా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇక ఒకసారి మనకు చూడొచ్చు ఇటు బంజారాహిల్స్లో మాత్రం అంటే మనకు టైంలో వారిగా అంటే 9 o'clock నుంచి 10 o'clock వరకు రికార్డు వచ్చాయి. తర్వాత 10 to 11, 11 to 12, 12 to 1, 1 to 2 వరకు కూడా ఇటు నమోదైనటువంటి పరిస్థితి. నార్త్ జోన్లో ఏకంగా ఇటు గోపాలపురం పిఎస్లో 9 to 10 వరకు ఒక 3 కేసులు, తర్వాత 10 to 11 మధ్య ఎక్కువగా కేసులు వచ్చినటువంటి పరిస్థితి. ఇటు పంజాగుట్టలో 10 కేసులు వచ్చినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా పంజాగుట్టలో కూడా చూడొచ్చు ఒక వ్యక్తికి మనకు 500 పైగా, మామూలుగా అయితే
200, 300 పాయింట్స్ వస్తాయి. కానీ ఆ మద్యం ఆ వ్యక్తి ఎంత మద్యం తాగాడు అనేది బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 500 దాటడం అనేది చాలా రేరు. సో ఆ మద్యం ఎంత తాగి ఆ వాహనం నడిపితే ఇతరులకు అంటే మద్యం తాగని వారు సెలబ్రేషన్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్లో బయటికి వచ్చిన వారు ఉంటారు కాబట్టి వారికి హాని కలిగించేటువంటి విధంగా ఆ వ్యక్తి మద్యం తాగి వాహనం నడిపితే వారి మద్యం తాగనటువంటి పరిస్థితి ఏంటి, ఇలాంటి వారి వల్ల అంటే కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. సో వారిపైన చట్టరీత చర్యలు ఉంటాయి. వీరందరికీ కూడా అటు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం వీరికి మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో హాజరుపరచాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మద్యం తాగిన వారిపై మాత్రం కఠినంగా చర్యలు తీసుకున్నామని ముందు నుంచి పోలీసులు చెప్పినా మాత్రం మందుబాబులు ఎక్కడ కూడా ఈ ఆంక్షలాన్ని బేఖాతరు చేశారని చెప్పొచ్చు. సో రికార్డు స్థాయిలో 1184 కేసులు అంటే మామూలు విషయం కాదు. సో గత సంవత్సరం పోల్చే మాత్రం ఈ సంవత్సరం ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయ్యాయి జ్యోతి.